బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమ గారు ఉన్నారు. మేం తెలంగాణకి తీరని అన్యాయం చేసిర్రు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా. కనీసం దానికి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఒక్క బొట్టు కూడా నీళ్లు కేటాయించలేదు. దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలనే నిజాలుగా ఇవాళ ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా అబద్ధమే. ఇవాళ అసెంబ్లీలో ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నది ఆయన. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తుంది ఆయన చెప్తున్న ఏదైతే పీపీటీ ఇస్తా అని చెప్పేసి అన్నాడో, అబద్ధాలను నిజాలు చేసి చెప్పాలనుకున్నాడో, మరి మేము కూడా అదే కదా. నువ్వు అబద్ధాలను చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేయాలని చూస్తున్నావు. అరే మేము వాస్తవాలేంటో మాకు కూడా అవకాశం ఇయ్యు. అసలు జరిగింది ఏందో ఆధారాలతో సహా, డేట్లతో సహా, సంవత్సరాలతో సహా, ఎన్ని మనకు టీఎంసీలు వచ్చినాయి, ఎన్ని రావాల్సింది, నువ్వు ఏ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నావు అన్ని చెప్పదామని మేము ప్రయత్నం చేస్తే మరి మాకెందుకు అవకాశం? అసెంబ్లీలో చర్చించడానికి అవకాశం ఉంది కదా అంటున్నారు. అసెంబ్లీలో అసలు మాట్లాడడానికి అవకాశం లేకనే కదా నిన్ననే మా ఎమ్మెల్యేలు అందరు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇప్పటికైనా నువ్వు ఏదైతే పవర్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తున్నావో అదే అవకాశం మాకు కూడా ఇయ్యు. ఇప్పటికైనా మేము వస్తాం, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇయ్యు. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధము. మేము ఏం చేసినామన్నది మాకు కూడా చెప్పడానికి అవకాశం ఇయ్యు అని అంటే మాకు ఇవ్వడం లేదు. అంటే ఆయనకు భయం పట్టుకున్నది. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నిజాలు చెప్తారు, వాస్తవాలు ఆధారాలతో సహా. మేము ఎన్నిసార్లు లేటర్లు రాసినాము, ఏ టైంలో ఇవాళ తెలంగాణ ప్రజల పైన హక్కుల పైన కొట్లాడినాం అనేది ఆధారాలతో సహా ఇవాళ హరిశన్న తన ప్రెజెంటేషన్ లో చెప్పడం జరిగింది. కాబట్టి అదే విషయం మళ్ళీ మేము ఇక్కడ అసెంబ్లీలో పోయి చెప్తే ఇవాళ వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళ అసలు నిజస్వరూపం అనేది బయటపడుతుంది. మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ఉనికినే మేము కోల్పోతాం, తెలంగాణ ప్రజలకు అన్ని తెలిసిపోతాయి అనే భయంతో ఇవాళ మమ్మల్ని అక్కడికి అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారని నేను భావిస్తున్నాను. తెలంగాణకు రావాల్సిన నీటి వాటను పక్కన పెట్టి కేవలం 290 టీఎంసీలు ఒప్పుకున్నారని చెప్పేసి కూడా నిన్న ప్రస్తావించారు కదా. అంత అబద్ధం అనేది ఇవాళ తేలిపోయింది కదా. రేవంత్ రెడ్డి చెప్పేదంతా కూడా అబద్ధం అనేది తేలిపోయింది కదా. వాళ్ళు రెండేళ్ల కాలంలో ఏం పనులు చేసిర్రు, మేము 10 ఏళ్ల కాలంలో ఏం చేసినాం అనేది చాలా స్పష్టంగా హరీష్ అన్న చెప్పిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పేదంతా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నాడే తప్ప ఆయన ఇవాళ మళ్ళొకసారి తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్నాడే తప్ప ఇంకొకటి ఏం లేదు. మరోవైపు మూసీ ప్రక్షాళన చేస్తా అంటున్నాడు. మూసీని నైట్ ఎకనామీగా మారుస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ నదిని ప్రక్షాళన చెయ్యు, చాలా సంతోషిస్తాం. కానీ అది చేసే ముందు ఏం చేస్తావు అనేది కావాలి. ఎంత బడ్జెట్ పెడుతున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, దాని వల్ల ఏమేం లాభాలు, ప్రజలకు ఏ రకంగా లాభాలు చేకూరుస్తావు అనేది చెప్పాలి కదా. నువ్వు అది ఏది స్పష్టం చేయకుండానే మామూలు నిరుపేదలు ఏదో కాయ కష్టం చేసుకొని రూపాయి జమ చేసుకొని ఇల్లులు ఏదో లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు అన్ని కూడా ఇల్లు కూల్చేస్తున్నావు కదా. వాళ్ళకు నష్టపరిహారం ఇస్తలేవు, వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకి ఏమి ఇస్తా అని చెప్తలేవు. మామూలు వాళ్ళని కూల్చడం వల్ల వాళ్ళ పేదోళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకని మేము అన్నాం. అంతే తప్ప ఇంకొకటేం లేదు. అదేదో క్లారిటీ, మేము కూడా పేదోళ్లకు మంచి జరుగుతుందంటే, మూసి నది ప్రక్షాళన అవుతుందంటే మేము కూడా సంతోషిస్తాం కదా. చాలా కుటుంబాలు బాగుపడతాయి కదా, మంచిదే కదా. సిటీ మంచిగా నువ్వు డెవలప్ చేస్తానంటే మేమెందుకు కాదంటాం. మరోవైపు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరియు హరీష్ రావు గారిని ఉరిదీసిన తప్పలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు కదా. అదే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే, అసలు ఒక ఉద్యమ నాయకుడు మా కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మా అందరి సహకారంతో తీసుకొచ్చినటువంటి నాయకుడిని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను 100,000 సార్లు ఉరి తీసినా తప్పు లేదు అనే పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రజలే మాట్లాడుతున్న పరిస్థితి.